హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు సోరకాయ కర్రీ రెసిపీ చూపిస్తానండి. ముందుగా మనం సోరకాయను నీట్గా కడిగి తర్వాత పొట్టు తీసేసి అలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా అలాగా. తర్వాత కరివేపాకు, తర్వాత వెల్లుల్లి ఇష్టం లేదనుకుంటే వేసుకోకండి. వెల్లుల్లి, తర్వాత పచ్చిమిరపకాయలు అలా కట్ చేసి పెట్టుకోవాలి ఫస్టే. కట్ చేయడానికి టైం పడుతుందిలేండి బాగా. కాకపోతే నేను మొన్న బీరకాయ కర్రీ చూపించినప్పుడు చెప్పినాను కదా, అలానే మనము కంపల్సరీ టేస్ట్ చూసుకోవాలండి. సోరకాయని కూడా ఒక్కొక్కసారి చేదుగా ఉంటుంది, ఓకేనా? టేస్ట్ చూసుకున్న తర్వాతనే మనం కట్ చేసుకోవాలి సోరకాయ. తర్వాత పప్పు ఉంటుంది కదా, నేను ఇది సోరకాయ పప్పు రెసిపీ చూపిస్తున్నానండి. వట్టి సోరకాయ టమాటా కూడా వేసుకుంటారు చాలామంది. నేను ఏంటంటే పెసరపప్పు వేస్తున్నాను ఇందులో. పెసరపప్పు వేస్తున్నాను కాబట్టి అది కొంచెం ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. అదే చూపించాను మీకు ఫస్ట్. నానబెట్టుకుంటే ఏంటంటే మనకి తొందర అయిపోతుంది కర్రీ, మళ్ళీ టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది కదా అన్నట్టుగా. మళ్ళీ అందుకని అలా నానబెట్టేసుకుంటాను నేను. టైం ఉంటే, టైం లేకుంటే ఇంకే డైరెక్ట్ వేనే వేసుకున్నా ఏం కాదు, కానీ నానబెట్టుకుంటే తొందర ఉడికిపోతుందండి. మనం ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత మనం అందులో ఆవాలు వేసుకోవాలి. కొన్ని ఆవాలు వేసుకొని అది కొంచెం ఇట్లా చిటపట అన్న తర్వాత మనం అందులో జీలకర్ర వేసుకోవాలండి. అంటే తినని వాళ్ళు వేసుకోకండి, ఓకేనా? ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర కూడా వేస్తున్నాను నేను. మేము తింటాం కాబట్టి వేసుకుంటాం, ఓకేనా? కొంచెం మందికి అది నచ్చది, మీ ఇష్టం అండి, వేసుకోకుండా ఏం కాదు. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత అవి కొంచెం ఒక 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 సెకండ్ అన్న ఆగాలండి. ఆగిన తర్వాతనే మనం మిరపకాయలు వేసుకోవాలి. నేను అందులో ఏం వేసానంటే మెంతి పొడి ఉంటుంది కదా, అది వేసాను. ఎప్పటికి వేయాలని అనుకుంటా, కానీ ఒక్కొక్కసారి వేయనండి. కానీ మెంతి పొడి వేసుకోవడం అలవాటు చేసుకోవాలి కొంచెం, ఎందుకంటే హెల్త్కు మంచిది కదా. అలా వేసుకుంటే కొంచెం అలా వేయనట్టుగా ఒక చిటికెడు అట్లా వేసుకోవాలండి. బాగా వేసుకోవద్దు, మళ్ళీ చేదైపోతుంది కర్రీ అంతా. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మెంతి పొడి వేసిన తర్వాత నేను మిరపకాయలు వేసాను. మిరపకాయలు వేసిన తర్వాత అవి మంచిగా గోలాలండి. ఇందులో మిరపకాయలు పేస్ట్ వేసుకున్నా కూడా ఏం కాదండి, లేదంటే ఇలా వేసుకున్నా ఏం కాదు. తర్వాత అవి వేగడానికి కొంచెం ఒక 5 నిమిషాలు టైం పడుతుందండి. వెంటనే మనం వేసినాక వెంటనే వేరే వెజిటేబుల్స్ ఉంటే అవి వేయకూడదు. ఒక్క నిమిషం అన్నా వాటిని కొంచెం నూనెలో వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనకు అర్థమవుతుంది కదా, కొంచెం డిఫరెంట్ అవుతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి మనం దంచుకోవాలండి చిన్నగా. అట్లా డైరెక్ట్ వేయకూడదు వెల్లుల్లి. అంటే నేను ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఓకేనా? దంచేసుకొని మనం మిరపకాయలు వేగిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసినాక అది కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. నేను మొత్తం సిమ్ అయిపోయిందని కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టాను, తగ్గిపోయిందని మళ్ళీ మామూలుగా పెట్టేసాను సిమ్లోనే. వెల్లుల్లి వేసిన తర్వాత మళ్ళీ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత పసుపు, ఇవి వేసుకొని 1 నిమిషం అలా కలిపేసుకొని మనం సొరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసుకోవాలి. అంటే ఇది పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారండి. నేను తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ పప్పు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి సాల్ట్. మనము పప్పుని తినేదాన్ని బట్టి వేసుకోవాలి. పప్పు మెత్తగా తింటే మనకి సాల్ట్ వేసుకోవద్దు. పప్పు వేసుకున్న తర్వాత మనం లాస్ట్లో వేసుకోవాలి. మేమేంటంటే పొడి ఉన్న మా ఇంట్లో ఇష్టంగా తింటారు కాబట్టి నేను సోరకాయ ముక్కలు వేసినాక వెంటనే సాల్ట్ వేసాను.
వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు సొరకాయ ఉడకడానికి టైం పడుతుంది కదా, ఒక 5 నిమిషాలన్నా. అది కొంచెం మనకు తెలుస్తుంది కదా, ఇట్లా మనం ప్రెస్ చేస్తే స్పూన్తో ఇలా అనుకుంటే అర్థమవుతుంది. చూసుకొని సొరకాయ కొంచెం ఉడికినట్టు అనిపించిన తర్వాతనే మనం పప్పు నానబెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి. లేదు మాకు పప్పు మెత్తగా అంటే కొంచెం మంది అందరూ ఒకలా తినరు కదా, మెత్తగా తినేవాళ్ళు మాత్రం సాల్ట్ వేసుకోకండి, లాస్ట్కే వేసుకోండి. పప్పు వేసిన తర్వాత లాస్ట్కే వేసుకోండి, సరేనా. నేను అన్నాను కదా ఒక 10 నిమిషాలు సొరకాయ ఉడకడానికి టైం పడుతుందండి. ఎంత లేతగా ఉన్నా కూడా అది కొంచెమన్నా మనకి ఉడకాలి కదా. మనము సొరకాయ ఉడకడానికి టైం పడుతుంది కదా, పప్పు కూడా వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ మనం ఒక సొరకాయ ముక్కలు వేసినాక వెంబడి పప్పు వేసినాం అనుకోండి, అది మనం ఆల్రెడీ నానబెట్టినాం కదా, అందుకే మెత్తగా అవుతుంది. మనకి పొడి పొడి కావాలంటే సొరకాయ ముక్కలు వేసుకొని సాల్ట్ వేసుకొని అవి రెండు ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాతనే మనం పప్పు వేసుకోవాలి, ఓకేనా. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది, అంటే అందరికీ కొంచెం ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టుగా చెప్పాను అంతే. సొరకాయ కొంచెం ఉడికిన తర్వాత పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత మనకి కొత్తిమీరాకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను కొత్తిమీరాకు వేసాను. కొత్తిమీరాకు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంక ఇందులో మనము వాటర్ ఏమి యూజ్ చేస్తలేము కాబట్టి కొంచెం తొందర ఏమంటారు గిన్నె అడిగంటిపోయినట్టు అయిపోతుందండి, డ్రైగా ఉంటుంది కదా మనం. అందుకే 5 నిమిషాలకు ఒకసారి కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుంది గిన్నె అని కాదు, కర్రీ మాడిపోతుంది. గిన్నెకి ఏం కాదు, కర్రీ మాడిపోతే టేస్ట్ బాగుండదు, ఓకేనా. మధ్యలో కలుపుతూ ఉండాలండి. నేను మళ్ళీ పప్పు వేసినాక కూడా వెంబడి దించకూడదండి, ఒక 10 నిమిషాలన్నా మనము ఉంచుకోవాలి. చూసారా అడగంటినట్టు అయిపోతుంది. వెంటనే ఒక 5 నిమిషాలకు ఒకసారి కలుపుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా అంటే నేను అదే చెప్తాను కదా, ఇప్పుడే కొంచెం నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి పాపం ఐడియా ఉండదు కదా, అందుకే వాళ్ళకి అర్థం కావడానికి అట్లా చెప్తాను అంతే, ఓకేనా. అలా మధ్యలో కలుపుతూ ఉండాలండి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. కొంచెం టైం పడుతుందిలేండి, ఎందుకంటే మరి అలా వేయంగానే ఇలా కాదు, మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ కలుపుతున్నాను నేను, చూడండి. ఓకే, కర్రీ అయిపోయినట్టేనండి, ఇంకా సరిపోతుంది ఇప్పుడు. కానీ మెత్తగా తినేవాళ్ళు మాత్రం పప్పు కాదండి సారీ, సాల్ట్ మాత్రం వేసుకోకండి. ఎందుకంటే సాల్ట్ వేసినాక ఇంకా పప్పు ఉడకదు, ఇంకా మనం ఏం చేసినా కూడా. మళ్ళీ మనం గిన్నెలో వేసుకుంటున్నాం కదా, ఇంకా అది అసలుకే ఉడకది, ఓకేనా. కాబట్టి సాల్ట్ మాత్రం పప్పు మెత్తగా ఉండాలి అనుకునే వాళ్ళు లాస్ట్ ఎండింగ్లో మనం వేసుకుంటే సరిపోతుంది. పప్పు మొత్తం ఉడికిన తర్వాత వేసుకోవాలి. లేదు పొడిగా ఇలా మాలాగా తినే వాళ్ళకైతే మనం సొరకాయ ముక్కలు వేసినాక వెంబడే వేసుకునే ఏం కాదండి, ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, ఏమనుకోకండి. కర్రీ అయిపోయింది. ఒక పక్క రైస్ కూడా నేను పెట్టుకున్నాను. రైస్ కూడా అయిపోయినట్టేనండి, 2 చేసేసుకుంటేనే తొందర అయిపోతుంది కదా, అందుకనే ఒక సైడ్ కర్రీ చేశాను, ఒక సైడ్ రైస్ పెట్టుకున్నాను నేను. రైస్ కూడా అయిపోయిందండి, కర్రీ అయిపోయేలోపు రైస్ కూడా అయిపోయింది. కర్రీ కూడా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకొని రైస్ కూడా అయిపోయిందండి. ఇంకేముంటుంది, ప్లేట్లో చూపిస్తున్నాను చూడండి, దగ్గరికి వెళ్ళి కర్రీని చూసారు ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి, ఓకేనా. నేను చెప్పినట్టుగా ఇట్లా పొడి తినేవాళ్ళు ఇలా చేసుకోండి, బాగుంటుందండి. కానీ సొరకాయని మాత్రం టేస్ట్ చూడకుండా కట్ చేసుకోకూడదు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇది, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను నేను, ఓకేనా. నేను ప్లేట్లో పెట్టుకున్నానండి కర్రీ. తర్వాత రైస్ కూడా రైస్ ఉన్న కర్రీ 2 చూపిస్తున్నాను చూడండి. కర్రీని నేను తిన్న దగ్గరే పెట్టేసుకుందామని తీసుకెళ్ళాను, అక్కడ కర్రీ పెట్టుకున్నాను, చూపిస్తున్నాను చూడండి కర్రీ. ఇది సొరకాయ మనకి చపాతీలోకి అయినా బాగుంటుందండి, ఇష్టపడే వాళ్ళు చపాతీకైనా తినచ్చు, తర్వాత రైస్కు ఇంకేముంటుందండి పుల్కా చేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. మళ్ళీ తిన్నా కూడా మంచిదే కదా హెల్త్కి కూడా, సొరకాయ కూడా చపాతీకి అయితే బాగుంటుందండి నాకు తెలిసి, అన్నంకైనా బాగానే ఉంటుంది. తర్వాత అన్నం పెట్టేసుకుంటున్నాను, నేనే ప్లేట్లో పెట్టుకున్నాను.
బాగుంటుందండి. ఎప్పుడు ఇట్లా అంటే దాదాపు చాలామంది చేసే ఉంటారు, కానీ నేను ఎలా చేశానో చూపించాను. ఓకేనా. కర్రీ అన్నం పెట్టుకున్న తర్వాత ఇంకేమంటే తినడమే లేండి. ఓకే. ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. నేనే ప్లేట్లో పెట్టుకున్నాను, కలిపేసుకుంటున్నాను అన్నం. బాగుందండి టేస్ట్. ఓకేనా. ఓకే మరి థ్యాంక్స్ అండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు. ఓకే మరి బాయ్.